कितने लोग नेहमिया को देख रहा है इधर? ఎంతమంది నెహెమ్యాను చూస్తున్నారు ఇక్కడ? कितने लोगों को महसूस हो रहे पवित्र आत्मा नेहमिया इधर है? ఎంతమందికి మరి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ నెహెమ్యా ఇక్కడ ఉన్నాడని? नेहमिया तू थोड़ी देर दूर था, నెహెమ్యా నువ్వు కొద్ది కాలం దూరంగా ఉన్నావు, अब तोबिया आ गया, అప్పుడు తోబియా వచ్చేసినాడు, तोबिया आ गया, వినాయకుడు తోబియా వచ్చేసినాడు, पॉल तोबिया आ गया, పౌలు అనే తోబియా వచ్చేసినాడు, बेनीन तोबिया आ गया, బెనీన్ తోబియా వచ్చేసినాడు. मेरे अंदर बहुत माल भर गया, ఓ నా లోపల చాలా సామాగ్రి నిండిపోయింది, इसको निकाल कर फेंक दो, ఓ దీన్ని తీసి బయట పారవేయి, आराधना का बातों से भर दो, ఆరాధన విషయములతో నింపు. कौन प्रार्थना करेगा? ఎవరు ప్రార్థన చేస్తారు? समर्पण का समय है, సమర్పణ చేసుకునే సమయం ఇది. घुटना में बैठो, మోకాళ్ళ మీద కూర్చోండి, घुटना में बैठो. మోకాళ్ళ మీద కూర్చోండి. हे कलीसिया, ఓ సంఘమా, कितना तोबिया आकर बर्बादी किया है, ఎంతో మంది తోబియాలు వచ్చి నాశనం చేశారు. समर्पण करो. సమర్పణ చేసుకోండి. नेहमिया, ఓ నెహెమ్యా, मेरे अंदर तोबिया का माल है, నా లోపల తోబియా వస్తువులు ఉన్నాయి, इसको निकाल दो, వీటిని తీసివేయి, यीशु से भर दो, యేసుతో నింపు, महिमा से भर दो. మహిమతో నింపు. प्रार्थना शुरू करो. ప్రార్థన చేయడం ఆరంభించండి. जिनके अंदर से तोबिया का माल निकल जाएगा, ఎవరి లోపలైతే ఈ తోబియా వస్తువులు తొలగిపోతాయో महिमा भर जाएगा, మహిమ నిండిపోతుంది, महिमा भर जाएगा. మహిమ నిండిపోతుంది. जिनके अंदर से तोबिया का माल निकलेगा, ఎవరిలోనే తోబియా వస్తువులు తొలగిపోతాయో उनके अंदर महिमा भरेगा. వారి లోపల మహిమ నిండిపోతుంది. हालेलुया, 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 హల్లెలూయా, आमीन, आमीन. ఆమేన్. तोबिया क्यों आया है? తోబియా ఎందుకు వచ్చినాడు? महिमा भरा रहेगा तो सारे आंध्र शैतान की कब्जे से चले जाएगा. మరి మహిమగా నిండినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సైతాన్ వెళ్ళిపోతుంది, शैतान की कब्जे से निकल जाएगा. సైతాన్ యొక్క ఆధీనంలో బయటికి వస్తుంది. इसलिए रोकने के लिए तोबिया को भेज दिया. అందుకొరకే ఆపడానికి తోబియాను పంపించినాడు. तोबिया को ना पहचानने वाला एलियाशीब याजक, తోబియాను గుర్తించని వాడు ఎలియాషీబు అనే యాజకుడు. आजकल का बहुत तेरा सेवक लोग तोबिया को पहचानता नहीं है. ఈ దినాల్లో చాలా మంది సేవకులు తోబియాను గుర్తించలేకపోతున్నారు. आज आपका आंख खुल जाए, ఈ రోజు మీ నేత్రులు తెరవబడియండి, नेहमिया खड़ा हो जाए. నెహెమ్యా నిలబడుకోవాలి. परमेश्वर कुछ नेहमियाओं को खड़ा करे, ఓ దేవుడు కొంతమంది నెహెమ్యాను నిలబెడుతున్నాడు. इसलिए शुद्ध हो जाओ. దీని కొరకే శుద్ధీకరించబడండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, 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 हालेलुया. अगर सचमुच में समर्पण करेगा तो मैं महिमा से भर दूंगा. యథార్థంగా కనుక మీరు సమర్పణ చేసుకున్నట్లయితే నేను మహిమతో నింపుతానని. आपको कंट्रोल करने का बाहर का महिमा से मैं भरूंगा. మీరు ఆ కంట్రోల్ చేసుకోవడానికని ఎక్కువ మహిమతో మీరు నింపబోతున్నారు. अभी कलीसिया का महिमा प्रकट होने का समय आया है. ఈ సమయంలో సంఘం యొక్క మహిమ బయలుపరచబడే సమయం ఆసన్నమైంది. तोबियाओं का माल को फेंकने का शक्ति चाहिए. మరి ఈ తోబియా లాంటి వారి వస్తువుల్ని పారవేయడం శక్తి కావాలి. आमीन. ఆమేన్.
सब खड़े हो जाएंगे। అందరూ నిలబడుకోండి. बैठे, अभी बैठे रहे। ఇప్పుడు కూర్చోండి, सुने, కొద్దిసేపు వినండి. सब खड़े हो जाएंगे అందరం నిలబడుకుందాం. मैं बोलने के बाद। నేను చెప్పిన తర్వాత जिधर जिधर खड़ा है उधर से बोले मैं तोबिया का माल निकालता हूँ। ఎక్కడెక్కడైతే మీరు నిలబడుకున్నారో అక్కడ నుండి మీరు చెప్పండి, నేను టోబియా వస్తువుల్ని ఈరోజు తీసి పారవేస్తానని. तोबिया का वस्तु का मतलब क्या है? టోబియా వస్తువులు అంటే అర్థం ఏంటి? मकान के लिए इच्छा, ఇంటి కొరకైనటువంటి కోరిక, गाड़ी के लिए इच्छा, ఆ వాహనం కొరకైనటువంటి కోరిక, अच्छा शादी के लिए इच्छा, మంచి వివాహం కొరకైన కోరిక, अच्छा कपड़ा के लिए इच्छा, మంచి ఆ వస్తువుల కొరకైన కోరిక, अच्छा इज्जत के लिए इच्छा, మంచి గౌరవం కొరకైనటువంటి కోరిక, लोगों के सामने का रेस्पेक्ट के लिए इच्छा, ప్రజల ఎదుట దొరికినటువంటి గౌరవం గురించినటువంటి కోరిక, दुनिया की चीजों के लिए इच्छा, ఈ లోక సమయ వస్తువులను గురించినటువంటి కోరిక, सुंदरता के लिए इच्छा। మరి అందమైన దాని కొరకైనటువంటి కోరిక. प्रभु ये सब मैं निकालता हूँ। ప్రభువా, ఈ సమస్తమును నేను తీసివేస్తాను. मेरे अंदर तेरी आत्मा की आराधना भर दे। నా లోపల నీ ఆత్మ ఆరాధనతో నింపండి. मुझे खाना मिले ना मिले, నాకు ఆహారం దొరకని దొరకకపోని, मुझे चप्पल मिले ना मिले, నాకు చెప్పులు దొరకని దొరకకపోని, सुने, వినండి, मुझे आपने खून देकर खरीदा है। మీరు నన్ను మీ రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. मुझ में आप दुनिया को प्रकट कराना चाहता है। మరి నా లోపల నీవు నిన్ను ఆ లోకానికి బయలుపరచు ఉద్దేశించినావు. मेरे अंदर से आप मेरे पड़ोसियों को आपको प्रकट करना चाहता है। నాలో నుండి నా బంధువులకు నిన్ను ప్రత్యక్షపరచుకోబోతున్నావు. लेकिन मैं तोबिया का माल से भर दिया है। మరి నేనైతే తోబియా వస్తువులతో నన్ను నింపుకొని ఉన్నాను. गलत प्रचारकों का प्रचार के द्वारा तोबिया का माल मेरे अंदर आ गया। తప్పుడు బోధకుల బోధలు విని ఇదిగో నా లోపలికి టోబియా వస్తువులు వచ్చేసినాయి. पहले मैं प्रार्थना करता था, మరి నేను ప్రార్థన చేసేవాడిని, प्रभु मेरे पड़ोसी को बचा लो, ప్రభువా నా బంధువుల్ని రక్షించండి అని. लेकिन अभी मैं प्रार्थना करता हूँ, మరి ఇప్పుడు నేను ప్రార్థన पड़ोसी చేస్తాను, की तरह मेरा मकान भी अच्छा हो నా जाए। బంధువుల మాదిరిగా నా ఇల్లు కూడా బాగుండాలని. पहले मैं प्रार्थना करता था, మరి నేను ప్రార్థన చేసేవాడిని, प्रभु मुझे कुछ भी नहीं चाहिए, ప్రభువా నాకు ఏది అక్కర లేదు, मेरे पड़ोसियों को आत्मा को बचा लो, నా యొక్క బంధువుల ఆత్మని రక్షించండి, मेरे नेबर का आत्मा को बचा लो। నా యొక్క స్నేహితుల బంధువుల యొక్క ఆత్మని రక్షించండి. वही मैं प्रार्थना करता था, అదే ప్రార్థన చేస్తూ ఉన్నాను. लेकिन अभी मेरा प्रार्थना बदल गया। అయిపోయింది, నా ప్రార్థన మారిపోయింది. आराम के लिए प्रार्थना कर रहा हूँ। విశ్రాంతి కొరకై ప్రార్థన अभी मैं చేస్తున్నాను. टेलीविजन के सामने ज्यादा बैठता हूँ, ఇప్పుడు నేను టెలివిజన్ ఆ టీవీ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నాను. गाने में ज्यादा समय खर्च करता हूँ। పాటల కొరకైనటువంటి ఆ నా సమయాన్ని ఎక్కువ నేను प्रभु ఉపయోగిస్తున్నాను. यीशु आपने मेरा शरीर खरीदा, ప్రభువా నీ నా శరీరాన్ని కొనుక్కున్నావు, मैं मेरे लिए इस्तेमाल किया। నేను నా కొరకై నేను వాడుకున్నాను. तोबिया, తోబియా, ये शरीर ఈ శరీరము तुम्हारा माल रखने के लिए नहीं है, तुम्हारा चीज रखने के लिए नहीं है। నీ వస్తువుల్ని నీ సామాగ్రిని పెట్టేటువంటి వస్తువు కాదు. इसमें प्रभु का महिमा रहेगा, ఓ దీనిలో మన దేవుని మహిమ ఉంటుంది, प्रभु की आराधना रहेगा। దేవుని ఆరాధన ఉంటుంది. इसी मुताबिक जो जो चाहता है, దీని ప్రకారంగా ఏదైతే కోరుకుంటున్నారో, पास्टर लोग भी इसमें हैं। మరి పాస్టర్లు కూడా ఇందులో ఉన్నారు. सब खड़े, अभी नहीं, मैं बोलने के बाद खड़े हो जाएंगे మరి నేను చెప్పిన తర్వాత నిలబడుకోవాలి. और सब इधर से 10 कदम पीछे जाएंगे మరి కొంచెం అందరూ కూడా 10 అడుగుల వెనుకకు వెళ్ళాలి. और उसके बाद जो समर्पण करता है आगे आके घुटना में बैठना है। దాని తర్వాత ఎవరు సమర్పణ చేసుకుంటున్నారో వారు ముందుకొచ్చి మోకాళ్ళ మీద ఉండాలి. कौन सा समर्पण? ఎలాంటి సమర్పణ? प्रभु मैं तोबिया का दुनिया का माल निकाल देता हूँ। ప్రభువా తోబియా లాంటి లోక వస్తువుల్ని నాలోని తీసివేస్తాను అని. मुझे आपका महिमा चाहिए, నాకు నీ మహిమ కావాలి, मुझे तंग मार्ग चाहिए, నాకు ఇరుకైన మార్గము కావాలి, मुझे कष्ट का मार्ग चाहिए, నాకు కష్టాల మార్గము కావాలి, लेकिन जीवने का ताकत चाहिए। నాకు పునరుత్థాన శక్తి కావాలి, मुझे आप चाहिए। నాకు నీవు కావాలి. ऐसा समर्पण करने वाला ही सिर्फ आगे आना है। మరి ఇలా సమర్పణ చేసుకునే వారు మాత్రమే ముందుకు రావాలి. मुंबू आगे आकर घुटना में बैठना, ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చోవాలి. तब परमेश्वर आपको भरता है। थोड़ा देखो, అప్పుడు మిమ్మల్ని దేవుడు నింపుతాడు, మీరు చూడండి.
परमेश्वर मिलाप वाला तंबू को भर दिया, मूसा के लिए भी जगह नहीं था। ఎప్పుడైతే దేవుడు ఈ ప్రత్యక్ష గుడాలను నింపినాడో మోష కొరకు కొద్ది స్థలము కూడా లేదు అక్కడ. इसी तरह आपको आज जब भर देगा प्रभु, ఈ విధంగానే దేవుడి మీరు నింపినట్లయితే दुनिया की तोबिया का चीज के लिए जगह अंदर नहीं मिलेगा। మరి ఈ లోక సంబంధ టోబియా వస్తువులకు లోపల ఏమాత్రం స్థానం ఉండదు. हाथ दिल का पूरा कोने 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 तक आत्मा भरना है। మరి ఎముకల్లో ఉన్నటువంటి ఆ మూలలోకి మూలుగుల్లోకి ఆ ఆత్మ నింపుదల వెళ్ళాలి. दिल के अंदर हाथ पूरा महिमा से भरना है। హృదయ అంతరంగం అంతా కూడా మహిమతో నింపబడి ఉండాలి. आपका बाल भी महिमा में आना है। మీ వెంట్రుకలు కూడా మహిమలోకి రావాలి. आपका पाव का नीले का नाखून भी महिमा में आना है। మీ పాదముల కిందనటువంటి ఆ బొడ్డు వేలు కూడా మహిమలోకి రావాలి. पूरा शरीर प्रभु का है। పూర్తి శరీరం దేవుంది. आज प्रभु करना चाहता है। దేవుడి దినం దాన్ని చేయబోతున్నాడు. अच्छा तोबिया, अच्छा नेहम्या, पवित्र आत्मा इधर कार्य कर रहा है। మరి మంచి నెహెమ్యా గారైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడు. अगर आप अपना दिल खोल कर देगा तो మీరు కనుక మీ హృదయాన్ని తెరిచి ఇచ్చినట్లయితే जो चीज आपको बहुत प्यारा है ఏ వస్తువులైతే మీకు ఎక్కువ ఇష్టమై ఉన్నాయో वो भी वो निकाल कर फेंक देगा। అవి కూడా ఆయన తీసి బయట పారవేస్తాడు. आपको निकालने के लिए बहुत मुश्किल है। మీరు తీసివేయడానికి మీకు చాలా కష్టమై ఉంటుంది. क्योंकि तोबिया का माल बहुत चिपक गया है। మరి ఎందుకంటే తోబియా యొక్క వస్తువులు చాలా లోపల దాక్కుని ఉన్నాయి. आप बोले देखो ये तोबिया का माल निकालो, మీరు చెప్పండి ఇదిగో ఈ తోబియా వస్తువులు తీసివేయండి అని. निकाल देगा। ఆయన తీసివేస్తాడు. तोबिया का माल कैसा आया? మరి తోబియా వస్తువు ఎలా వచ్చినాయి? परमेश्वर के नाम से आया। దేవుని నామములోనే వచ్చినాయి. किधर आके बैठा हुआ है तोबिया का माल? ఎక్కడికి వచ్చి కూర్చున్నాయి? మరి తోబియా వస్తువులు मंदिर के अंदर बैठा हुआ है। మందిరము లోపల కూర్చున్నాయి. कितने लोग तोबिया का माल निकालना चाहता है? ఎంతమంది ఈ టోబియా వస్తువుల్ని తీసివేయాలని ఆలోచన చేస్తున్నారు? मैं हाथ उपार करने के लिए नहीं बोल रहा हूँ। నేను చెయ్యి పైకెత్తమని చెప్పడం లేదు. सब खामोशी से खड़ा हो जाए। అందరూ మౌనంగా నిలబడు. जो आप सामने आया प्रार्थना शुरू करो। ఎవరైతే ముందుకు వచ్చినారో ప్రార్థన చేయడం ఆరంభించండి. मैं नेहमिया नहीं हूँ, నేను నెహెమ్యాని కాదు, पवित्र आत्मा नेहमिया है। పరిశుద్ధాత్ముడు నెహెమ్యా అయి ఉన్నాడు. वो इधर है। ఆయన ఇక్కడ ఉన్నాడు. बोलो, तुमको बोलो। ఆయన అడగండి, ఆయనతో చెప్పండిగా. बैठते जाए। కూర్చుంటుండండి. ఆ వెనుక ఉన్న వాళ్ళు సమర్పణ చేసుకుంటే కూర్చోండి. వచ్చి आगे समर्पण करके बैठिए। సమర్పణ చేసుకుని కూర్చోండి. అందరూ